రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అల్లు వీళ్ళు బిజినెస్. ఆ తర్వాత వస్తుంది ఈయన బిజినెస్. ఓకే, తక్కువ చేయడం కాదు. పవన్ కళ్యాణ్ టాప్ 5 లో కూడా పవన్ కళ్యాణ్ నెంబర్ 1 కాదు, నెంబర్ లాస్ట్ కాదు, మధ్యలో ఉన్నాడు అంతే. చెప్తే టాప్ 5 లో కూడా లేరు మరి మీ లిస్ట్ లో. మీరు చెప్పిన దాని ప్రకారం టాప్ 5 కాదు అంతే. ఆర్డర్ కాదని చెప్పమని బిజినెస్ పరంగా పారితోషికంలో కూడా లేరా? పారితోషికంలో కూడా లేరు, టాప్ 5 లేరు. ఇది మీ ఒపీనియన్ చెప్తాను, నా ఒపీనియన్ కాదు. ఆయన ఒపీనియన్. ఇది నిజం. మీరు కావాలంటే వెరిఫై చేసి ఛాలెంజ్ చేసుకోండి. నేను చెప్పిన ఆర్డర్ లో మించి బిజినెస్ పవన్ కళ్యాణ్ ఉంది, వీళ్ళని మించి బిజినెస్ జరుగుతుంది చెప్పండి, నేను ఒప్పుకుంటా. మీరు అందరూ ఏమంటారంటే చిట్టిబాబు గారు మోహన్ బాబు వ్యక్తి చిరంజీవి ఫ్యామిలీని బాగా ఇష్టపడరు అని అంటారు. ఏమి కాదు. మెగాస్టార్ వాళ్ళు తప్పులు చేసినప్పుడు ఎవరైనా మాట్లాడతాను. నేను ఎవరినైనా తప్పు మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడతాను. చిరంజీవి గారు తప్పు మాట్లాడితే తప్పును ఖండించాను. కనుక నేను అగేన్స్ట్ అంటే నేను బ్లైండ్ ఫాలోయింగ్ కాదు. ఎవరికైనా సరే తాళం వేయటము, వాళ్ళు తప్పు మాట్లాడినా, వాళ్ళు కాకి తెలుపు అన్నా కూడా వాళ్ళు అన్నారు కనుక కాకి తెలుపు అయ్యి ఉండొచ్చేమో అలా మాట్లాడినా గారు డిప్యూటీ సీఎం గా ఇప్పుడు సంతోషం. పెద్దలుగా ఉన్నారు కదా, అంటే మీకు ఏం పెద్దలుగా ఉన్నారు? డిప్యూటీ సీఎం గా ఉన్నారు కదా. ప్రభుత్వ సీఎం, డిప్యూటీ సీఎం. ఒకసారి కేతిరెడ్డి గారు అడుగుతారు. కేతిరెడ్డి గారు చెప్పండి, తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలు ఎవరు? మా కృష్ణరాజు గారు యూనియన్ సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, సంతోషం. ఓకే, ఏముంది దాంట్లో? కేతిరెడ్డి గారు మీ ప్రకారం ఎవరు టాప్ హీరోలు ఇవాళ ఇండస్ట్రీలో? ఈరోజు పాన్ ఇండియా స్టార్లు అంటే మన ప్రభాస్ అండి. ఓవరాల్ గా ఆయన సినిమాలు బాగా పే చేసినాయి. ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ వచ్చి పాన్ ఇండియాలో ఈ మధ్య మన బన్నీ క్రాస్ చేశాడు దాన్ని. అలాగ చెప్పుకుంటా వస్తే వాళ్ళే టాప్, అలా నెక్ టు నెక్ లో ఉన్నారనమాట. ఆ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళిద్దరు. తర్వాత మహేష్ కంటే రేపు రాజమౌళి సినిమా వచ్చిన తర్వాత, అది రిలీజ్ అయిన తర్వాత ఈయన ఆ పొజిషన్ లోకి వెళ్తాడేమో. మామూలుగా బేసిక్ గా చెప్పాలంటే మహేష్ కు వచ్చి ఈ ఇక్కడ ఏదో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలు అయితేమి, ఓవర్సీస్ అయితేమి, అదే విధంగా తమిళనాడులో కొన్ని ప్రాంతాలు అయితేవి అక్కడ కొంచెం మార్కెట్ ఉంది, ఓవర్ మార్కెట్ ఉంది అని ఇప్పుడు చెప్పలేమండి మనం. రాజమౌళి సినిమా రిలీజ్ అయితేనే పాన్ ఇండియా బిజినెస్ కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఎవరు మీ లెక్క ప్రకారం? తెలుగు రాష్ట్రాల్లో కూడా హైయెస్ట్ బిజినెస్ ఈ లిస్ట్ ఒకే కుటుంబం కదండి, ఒకే కుటుంబం కదా, మెగా కుటుంబం కదా. ఇప్పుడు చిరంజీవి గారి అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, అదే విధంగా అడిషనల్ గా వాళ్ళ ఇంట్లో ఉండే రామ్ చరణ్ అభిమానులు, వీళ్ళంతా ఒక ఎక్కువగా ఉంటారు కాబట్టి వీళ్ళు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఫ్యాన్ బేస్ అనేది ఎక్కువగా ఈ పవన్ కళ్యాణ్ కే ఉందని చెప్పవచ్చండి. పవన్ కళ్యాణ్ కే ఫ్యాన్ బేస్. మీ ఒపీనియన్ మీరు చెప్పారు, ఆయన ఒపీనియన్ చెప్పారు. డిప్లొమసీ వద్దు జగదీష్, డిప్లొమసీ వద్దు. ఫ్యాన్ బేస్ పవన్ కళ్యాణ్ కి ఎక్కువ ఉంటే మొదటిసారి 100 సీట్లు గెలిపి నుంచుంటే ఓడిపోడు.